13 ఏళ్ల క్రితమే 15 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి మాధవి తల్లిదండ్రులు పెళ్లి చేసిండ్రు. నేనే చంపాను, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పక్కింటి వాళ్ళకు తెలియకుండా ఒక 50 కేజీల పైన ఉన్న ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా చేయడం, కాల్చి బొక్కలు షూర్ చేయడం సాధ్యమా? 14వ తేదీన తన భార్యతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగింది? హైదరాబాద్లోని మీర్పేట్ శ్రీ వెంకటేశ్వర కాలనీలో రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ గురుమూర్తి తన భార్య మాధవిని చంపడానికి దారితీసిన కారణాలేంటి? బహుశా గురుమూర్తి స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సరూర్ నగర్ ఏరియాలో మీర్పేట ఉంటుంది. మీర్పేట వెంకటేశ్వర కాలనీ, అదొక 3 ఫ్లోర్ల హౌస్. ఆ 3 ఫ్లోర్ల హౌస్లో వీళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారు. ఆ ఇంటికి ఓనర్ లేడు, కానీ ఆ బిల్డింగ్లో ఘోరం జరిగింది. ఆ ఘోరం ఒక భర్త భార్యను ప్రాణం తీసిండు. ఆయన రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ గురుమూర్తి, ఆయన భార్య మాధవి. వీళ్ళిద్దరూ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. దాదాపు 6-7 నెలలుగా వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. అందరూ సంక్రాంతి పండుగ, అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ రోజు అందరూ పిండి వంటలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక మహిళ ముక్కలు ముక్కలుగా నరకబడి అక్కడ మటన్ వండినట్లుగా ఉడికించబడింది. అసలు వినడానికే నిజానికి ఒళ్ళు గగులు పడుతున్నాయి. కానీ ఇది జరిగింది నిజం. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, ఆ పని చేసిన గురుమూర్తే పోలీసుల ముందు ఒప్పుకున్నారు. మీర్పేట పోలీసులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు సంపాదించేందుకు చాలా కష్టపడుతున్నారు. గురుమూర్తి చెప్పింది నిజమేనా, లేకపోతే కట్టుకథ చెప్తున్నారా అని అనుమానం వచ్చే విధంగా తన భార్య ఎట్లా చంపిండో గురుమూర్తి పోలీసులకు వివరించాడు. ముందు తన భార్యను ప్రాణం తీసే కన్నా ముందు ఎట్లా ప్రాణం తీయాలి, సాక్ష్యం దొరకకుండా, సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు దొరకకుండా పోలీసులు అరెస్ట్ చేసినా కోర్టులో సాక్ష్యాలు ముఖ్యం కాబట్టి కోర్టులో నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనే విషయం మీద చాలా ఎక్సర్సైజ్ చేసిండు గురుమూర్తి. సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో ఒక మహిళను లేదా ఒక వ్యక్తిని ప్రాణం తీస్తే దొరకకుండా ఎలా తప్పించుకోవచ్చు, సాక్ష్యాధారాలే లేకుంటే ఎప్పటికైనా కోర్టు నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనే విషయం పైన చాలా తర్ఫీదు పొందిండు. అందులో ప్రాక్టీస్లో భాగంగా తన భార్యను చంపే కన్నా ముందు ఒక కుక్కను చంపిండు. ఆ కుక్కను కూడా సేమ్ ఇప్పుడు తను మీర్పేట పోలీస్ స్టేషన్లో తన భార్య విషయంలో ఏదైతే స్టోరీ చెప్తున్నాడో కుక్కను కూడా అలాగే చేసిండు. ఆ కుక్కను ప్రాణం తీసిండు. ఆ కుక్క మాంసాన్ని, ఎముకలను వేరు చేసిండు. వేరు చేసి ఎముకలను కాల్చిండు. ఆ ఎముకలను మొత్తం పొడి పొడిగా చేసిండు. తర్వాత ఆ మాంసాన్ని మొత్తం ఎండబెట్టిండు. ఆ మాంసం అంతా కూడా ఒట్టిగా అయిపోయిన తర్వాత దాన్ని కూడా పిండి పిండి చేసిండు. మొత్తం కలిసి ఒక బకెట్లో తీసుకెళ్ళి ఒక చెరువులో పడేసిండు. సేమ్ తన భార్య మాధవి విషయంలో కూడా గురుమూర్తి ఆ విధంగానే చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్నారు. కానీ పోలీసులకు ఒక సవాల్ విసిరిండు. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నన్ను ఇమీడియట్గా తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టండి, రిమాండ్ చేస్తారు, నేను జైలుకు పోతా, తర్వాత నేను కోర్టులో చూసుకుంటా, కానీ ఈ కేసులో మీరు నన్ను అరెస్ట్ చేయండి అని. అంతకన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. 14వ తేదీన సినిమాకు పోయినరు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, వెంకటేష్ సినిమా. ఆ సినిమా పోయిన వ్యక్తులు సినిమా నుంచి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత 15వ తేదీన ఆ ఇంట్లో గొడవ జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటున్న టైంలో గురుమూర్తి ఇంట్లో మాత్రం తన భార్య మాంసాన్ని ఉడికించే పనిలో ఉన్నాడు. ఒక పెద్ద కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చిండ్రు. ఆ సిలిండర్ పైన 50 కేజీల మనిషికి సంబంధించి మాంసాన్ని మొత్తం ఉడికించేసిండు. తర్వాత ఎముకలు కాల్చేసిండు. తర్వాత 15, 16, 17 ఈ 3 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన బయటికి రాలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనీసం ఆ మహిళ కూడా బయటకు వచ్చినట్టుగా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లో లేదు. కేవలం 14వ తేదీన సినిమా థియేటర్ నుంచి ఇంట్లోకి వెళ్ళిన మనిషి మళ్ళీ బయటికి రాలేదు. గురుమూర్తి కూడా 2 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇంట్లోనే ఉండి ఇదే పని చేసుకుంటూ ఉన్నాడు. అందరూ పిండి వంటలు చేస్తుంటే ఈయన మాత్రం తన భార్య ప్రాణాలు తీసి ఆ మాంసాన్ని ఉడికించి ఎముకలను కాల్చి మొత్తం పొడి పొడిగా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదంతా అయిపోయింది. తర్వాత 16వ తేదీన వాళ్ళ మాధవి వాళ్ళ మదర్ ఫాదర్తో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్కి పోయిండు. ఎలాంటి కనీసం ఒక తప్పు చేసిన ప్రాయశ్చిత్తం లేకుండా, కనీసం ముఖంలో ఎవరికి
అనుమానం రాకుండా కించిత్ టెన్షన్ కూడా లేకుండా మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. తన భార్య కనిపిస్తలేదని గురుమూర్తి, తన బిడ్డ కనిపిస్తలేదని మాధవి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి ఇల్లు పరిసరాలు, ఇంటి దగ్గర ఉన్న వ్యవస్థ అవన్నీ చూస్తే వాళ్ళకి అప్పుడు అర్థమైంది మాధవిని చంపింది గురుమూర్తి అని. ఇంట్లో ఒక మటన్ కొట్టే ఒక మొద్దు పోలీసులకు దొరికింది. తర్వాత కత్తి దొరికింది, కానీ కత్తి మీద వేలిముద్రలు లేవు. ఒక మనిషిని చంపితే రక్తపు టేరులు కనిపిస్తాయి, కానీ ఆ ఊర్లో ఆ ఇంట్లో రక్తం మరకలు లేవు, కనీసం వాసన కూడా లేదు. సేమ్ ఒక మేక లేకపోతే గొర్రె కాలు కాల్చినప్పుడు, తలకాయ కాల్చినప్పుడు ఎట్లాంటి వాసన వస్తుందో 15వ తేదీన ఆ ఇంటి పరిసరాల్లో ఆ వాసన వచ్చినట్లుగా నైబర్స్ చెప్తున్నారు. వాళ్ళంతా గురుమూర్తి ఇంటికి వెళ్ళి ఏంది వాసన అని అడిగినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. మటన్ తలకాయ, మేక తలకాయ తీసుకొచ్చినాం, దాన్ని కాలుస్తున్నాం, మేక కాళ్ళు తీసుకొచ్చినాం, అందుకే ఈ వాసన వస్తుందని ఆయన చుట్టుపక్కల వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసేసిండు. తీరా చూస్తే కాల్చింది ఇప్పుడున్న వివరాల ప్రకారం తన భార్య తలను, తన భార్య కాళ్ళు, చేతులు, ఎముకలు ఇవన్నీ కూడా కాలిస్తే ఆ వాసన వచ్చింది. ఫైనల్గా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు. సాక్ష్యాల కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఆ లోపల ఉన్న కత్తిని, ఆ ముద్దును, తర్వాత ఆ మహిళ దుస్తులు అవన్నీ కూడా సీజ్ చేసిండ్రు. తర్వాత లోపల ఖచ్చితంగా తన భార్యను చంపింది ఇతనే, కానీ ఆధారాలు ఏంటి? తను చెప్పిన కథ అంతా కూడా నిజమైతే ఆధారాలు కనబడాలి, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఆధారాల కోసం రకరకాల పరీక్షలు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్లో మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ఆ బిల్డింగ్లో ఉన్న దాదాపు 6-7 ఫ్యామిలీస్ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయినరు. పోలీసులు ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ఇంటి ఓనర్ బెంగళూరులో ఉంటాడు, కానీ పోలీసులు పిలిపించి మరీ ఆ ఇల్లు ఓపెన్ చేపించి లోపల ఉన్న కొన్ని సామాన్లు, అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని వస్తువులు, ఒక ఖాళీ మందు సీసా అట్లాంటివన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. పోలీసులకు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. కానీ ఒక భర్త ఒక భార్యను ఇంత కిరాతకంగా చంపుతారా? మనం ఎక్కడో బెంగళూరులోనో, ముంబైలోనో, ఎక్కడనో మనం చూస్తుంటాం ఇట్లా జరిగింది, ఢిల్లీలో ఒకసారి జరిగింది, కానీ మన తెలంగాణలో ఇట్లాంటి కేసు చూడడం ఫస్ట్ టైం. ఇంత క్రూరంగా భర్త భార్యను చంపడం అనేది అసలు అందరినీ ఒక ఆలోచన గురి చేసింది. భర్త భార్య మధ్యలో ఉండాల్సిన సంబంధాలు ఎంత బలహీనపడితే ఒక భర్త భార్యని ఇంత హీనంగా, ఇంత కసిగా, ఇంత దారుణంగా చంపాడు అనేది. ఎనీవే, ఈ కేసు పోలీసులకు కూడా పెద్ద సవాలే. అసలు పోలీసులు ఎట్లా ఛేదిస్తారనేది ఒకటి. తర్వాత హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ ఉలిక్కి పడతలు చేసిన ఈ కేసు ఛేదించడం ఒకటే పోలీసుల బాధ్యత కాదు. నిజానికి భార్యాభర్తల మధ్య ఉన్న బంధాలు బలహీనపడితే ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి కూడా ఇది ఒక ఇన్సిడెంట్గా కనిపిస్తుంది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు ఆ ఫ్యామిలీకి. ఆ 2 పిల్లల డిఎన్ఏతో అక్కడ దొరికిన కొన్ని వస్తువులను డిఎన్ఏ పరీక్షలు చేస్తే బహుశా ఈయన చెప్పిన స్టోరీకి కొన్ని ఆధారాలు దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. గురుమూర్తి వేరే ఒకరితో అక్రమ సంబంధంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయం ఇంట్లో తెలిసి ఇదంతా జరిగిందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎనీవే, ఏది ఏమైనా భార్యను గురుమూర్తి అంత ఘోరంగా ప్రాణం తీయడం మాత్రం అది అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.